मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ జరాసంధుడు మరొకసారి మధుర మీదకి దాడి చేయడం, శ్రీకృష్ణ బలరాములతోటి తలపడ్డం, వారి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి మనం వివరాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇందులో రుక్మిణి ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు. 25 బాణాలు ఒకసారి, 32 బాణాలు ఒకసారి అతని మీద ప్రయోగించి బాధించాడు అతన్ని. 53 బాణాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతుంటే జాగ్రత్తగా వాటిని ఎదుర్కొన్నాడు ఈ రుక్మి. ముందు 4 బాణాలకు గాయాల పాలైన తర్వాత బాణాలకు తగిన సమాధానాలను చెప్పాడు అతను. ఆ బాణాలను మధ్యలోనే ముక్కలు చేశాడు. చేసి కృష్ణుని ధనస్సుని విరిచే ప్రయత్నం గట్టిగానే చేశాడు. అయితే అది అతని వల్ల కాలేదు, కృష్ణుని వల్ల మాత్రం అయింది. కృష్ణుని బాణాలకు రుక్మి విల్లు విరిగిపోయిందనమాట. విల్లు విరిగిపోవడంతో విలవిల్లాడిపోయాడు ఈ రుక్మి. శక్తిని తీవ్ర వేగంతో కృష్ణుడిపైన ప్రయోగించాడు. శక్తిని మధ్యలో అడ్డుకున్నాడు కృష్ణుడు. భల్ల బాణంతో అతన్ని అంత దూరంలోనే అడ్డుకుని చిన్నాభిన్నం చేశాడు. గొంతెత్తి గర్జించాడు. పరిగా గదాయుధాలను ప్రయోగించాడు రుక్మి. వాటిని కూడా నేలపాలు చేశాడు కృష్ణుడు. నేలపాలు చేసి యాదవ వీరుల జయాభినందనను అందుకున్నాడు. ఆ అభినందన వెల్లువలో రుక్మి రథాశ్వాల్ని నేలకూల్చాడు కృష్ణుడు. సారథిని సంహరించాడు. కేతనాన్ని చించి ముక్కలు చేసేశాడు. విజయ శంఖం పూరించాడు. విరథుడిగా ఉన్న రుక్మిణిని కూడా సంహరించేవాడే కృష్ణుడు. కాకపోతే అతని చెల్లెలు రుక్మిణిని తాను వివాహం చేసుకునే అవకాశం ఉన్నదని గ్రహించి వదిలేశాడు అతన్ని. రుక్మిణి వదిలి మిగిలిన ప్రత్యర్థులపైన శరవర్షం కురిపించాడు కృష్ణుడు. భీష్మకుణ్ణి గట్టిగానే ఎదుర్కొన్నాడు ఉగ్రసేనుడు. 25 బాణాలను ఒకేసారి ప్రయోగించి ఈ భీష్మకుణ్ణి గాయపరిచాడు అతడు. వాహినికి మహోత్సాహం కలిగించాడు
ఈయన తనపై దూసుకు వస్తున్న బాణాలను అడ్డుకుని 100ల కొలది బాణాలను ప్రయోగించాడు ఈ భీష్మకుడు. ఉగ్రసేనుడు విలవిల్లాడించి గొంతెత్తి గర్జించాడు. దెబ్బతిన్న పులిలా విజృంభించాడు ఈ ఉగ్రసేనుడు. నిరంతర బాణవర్షంతోటి భీష్మకుని అశ్వాలను కూల్చాడు ముందు. తర్వాత అతని సారథిని చంపేశాడు. ఆ తర్వాత అతని కేతనాన్ని కూల్చి నేరుగా భీష్మకుడి గుండెకు బాణాన్ని గురికొట్టాడు. యుద్ధరంగంలో ఇక క్షణకాలం నిలిచిన మరణం తప్పదనిపించి అక్కడి నుంచి పరుగందుకున్నాడు ఈ భీష్మకుడు. ప్రాణభయంతో వేరే చోటకి చేరుకున్నాడు అతను. కృష్ణుడిపై క్రతకుడు విజృంభించాడు. 7 బాణాలు ప్రయోగించి కృష్ణుడిని నొప్పించేశాడు. కృష్ణుడు బాధగా మెలికలు తిరుగుతుంటే క్రతుని సైన్యం అత్యుత్సాహంతో కేకలు వేసేసింది. ఆనందంగా కరతాళధ్వనులు చేసేసింది. అంత బాధలోనూ ఎదురు తిరిగాడు ఈ కృష్ణుడు. వరుసగా బాణాలను ప్రయోగించి అతని అశ్వాలను నేలకొల్చేశాడు. ఎదురు తిరిగి సారథిని సంహరించాడు. కేతనాన్ని కూల్చాడు. నేలపైన నిరాయుధుడుగా నిల్చున్నాడు ఈ క్రతుడు. అయినా ఎదుర్కొనేందుకు మీదకు వస్తుంటే తప్పనిసరి శరపరంపరం చూపించాడు కృష్ణుడు. ఆ దాటిని తట్టుకోలేకపోయాడు క్రతుడు. తోటి రాజులు నిలువుమంటున్నా వినిపించుకోక యుద్ధరంగాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. కృష్ణుని విజృంభణను చూసి కథన రంగంలో సైనికులే కాదు ఆకాశంలోని దేవతలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇరువైపులా చతురంగ సైన్యాలు అనుక్షణం శౌర్యావేశంతో చెలరేగి నిరంతరం సమరం కొనసాగించాయి. ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్న ఆయుధాల కారణంగా తెగిన శిరస్సులు, కబంధాలు, పాదాలు, హస్తాలు మొదలైన అవయవాలు అన్ని వైపులా తుత్తునీయలై పడిపోయినాయి. విరిగిన రథాలు, కేతువులు, ఖడ్గాలు, గదలు, ధనస్సులు మొదలైన యుద్ధరంగంలో పోగులు పడ్డాయి. ముక్కలు ముక్కలైపోయి ఆయా అవయవాల నుంచి జారిన నెత్తుటి ధార నలువైపులా ఏరులై ప్రవహించసాగింది. తెగిపడిన ముత్యాల హారాలతోటి, విరిగిపడిన శ్వేత ఛత్రాలతోటి ఆ యుద్ధభూమి ఆకాశంలోని తారాచంద్రుల్ని తరింపచేసింది. తెగిన చేతులను చూస్తుంటే పొడవైన పావులు అనిపించాయి. భూత పేత పిశాచాదుల అరుపులు మిన్నంటిపోయి అక్కడ ఎటునుంచి చూసినా సమరభూమి పరమ భయంకరంగా తయారైంది. ఎటు చూస్తే అటు కనిపిస్తూ శత్రువును సంహరిస్తున్న బలరాముణ్ణి చూసి అతనికి సరియైన జోడి తానేనని భావించాడు ఈ జరాసంధుడు. రథాన్ని అతని దగ్గరికి పోనీయవలసిందిగా సారథిని ఆజ్ఞాపించాడు. రథాన్ని సారథి అటుగా పోనిస్తుంటే శరపరంపర కురిపించాడు ఈ జరాసంధుడు. బలరాముడు వాటి మార్గం మధ్యలోనే తుత్తునేయుని చేసేశాడు. ఎడతెగిన బాణాలను ప్రయోగించాడు. గొంతెత్తి గర్జించాడు. జరాసంధుడు కూడా వెనక్కేం తగ్గలేదు. అతడు కూడా అలాగే బాణాన్ని ప్రయోగించాడు. ఇటు అటు ఇద్దరి బాణాలకు కేతనాలు కూలిపోయాయి. అశ్వాలు మరణించాయి. సారథుల శిరస్సులు తుళ్ళిపోయాయి. విరధులై కూడా ముద్గరము, తోమరము మొదలైన ఆయుధాలతోటి ఇద్దరు యుద్ధం కొనసాగించారు. ఆ ఆయుధాలు కూడా ముక్కలవ్వడంతో గదాధారుడై రోషావేశాలతోటి వాళ్ళిద్దరూ పోరాడసాగారు. వారి గదాయుద్ధాన్ని చూసి ఇరువైపుల సైన్యం యుద్ధం మాట మర్చిపోయింది. కళ్ళప్పగించి వారిని చూస్తూ నేల మీద నిల్చుండిపోయింది. నేల మీద సైన్యమే కాదు, నింగిలో సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైన వారు బలరామ జరాసంధుల యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయారట. ఆ క్షణంలో వారిద్దరూ ఎలా ఉన్నారంటే మదించిన మైమరిచిన ఏనుగుల్లాగా ఉన్నారు. రోష భీషణులైన పెద్ద పులుల్లాగా ఉన్నారు. కొవ్వెక్కి కొట్టుకుంటున్న వృషభాల్లా ఉన్నారు. మాటిమాటికి గర్జిస్తున్న ముగేంద్రాల్లాగా ఉన్నారు. వీలు చూసుకున్నాడు ఈ బలరాముడు. గొంతెత్తి గట్టిగా అరిచి గర్జించి చేతిలోని గదను 2 సార్లు 3 సార్లు వలయాకారంగా తిప్పి గురిపెట్టి జరాసంధుడి మీదకి విసిరాడు. ఆ దెబ్బ నుండి తప్పించుకున్నాడు జరాసంధుడు. తప్పించుకున్న అతను కూడాను గదను విసిరాడు. అది వచ్చి బలరాముడు గుండెలకి తాగింది. కింద పడబోయి నిలదొక్కున్నాడు బలరాముడు. అప్పుడు తెలివిగా కింద పడిన తన గదను అందుకున్నాడు. గిరగిరా తిప్పి దాన్ని జరాసంధుడిపైకి విసిరాడు. అది అటు వస్తోందనగానే మరో గదను అందుకొని బలరాముడికి గురిపెట్టాడు జరాసంధుడు. ఇటు అటు గదలు 2 నిప్పులు చిమ్ముకుంటూ రావడాన్ని చూసి సకల లోకాలు భయభ్రాంతులైపోయాట. భగవంతుడా అని అనుకున్నాట. లోకాల క్షేమం చూడు తండ్రి అంటూ ప్రార్థించాట. ఆ గదలు అటు ఇటు ఢీకొని పోతూ ఉంటే ఇంకో గదతోటి బలంగా రాముడు గుండెల మీద బలంగా మోదేశాడు ఈ జరాసంధుడు. ఆ దెబ్బకి వెనక్కి తోలుబడబోయి నిలదొక్కున్నాడు బలరాముడు. నిలదొక్కుని పక్కన ఉన్న గదను అందుకున్నాడు. దానితోటి జరాసంధుడు తల పగిలేట్టుగా కొట్టాడు. గొంతెత్తి గర్జించాడు. తగిలిన దారుణ ఘాతానికి తల తిరిగినట్టుగా అయి కుప్పకూలిపోయాడు జరాసంధుడు. అది చూసి యాదవ భటులంతా మహోత్సాహంగా కేకలు వేశారు. బలరాముడికి జయి అంటూ బలరామునికి జయాభినందనలు అందించారు. అంతలోనే జరాసంధుడు తేరుకుని తగిన దెబ్బ తీశాడు. ఆ దెబ్బకు బలరాముడు తుళ్ళి
5-6 అడుగుల దూరంలో పడ్డాడు. అది చూసి మగధ సైన్యం విజయఘోష చేసింది. దూరంగా పడ్డ ఈ బలరాముడు తేరుకుని లేచి నిలబడ్డాడు. తల వెదిల్చి పరుగు పరుగున వచ్చాడు. పెనుగదను ఒకదాన్ని తీసుకుని జరాసంధుడితోటి యుద్ధానికి దిగుతూ వీడింక ప్రాణాలు కోల్పోవాల్సిందే అని బలంగా గదనెత్తి జరాసంధుడిపైకి ప్రయోగించడంలో ఆకాశవాణి ఇలా పలికింది: బలరామ, జరాసంధుడు వేరొకరి చేతుల్లో మరణించాల్సి ఉంది. ఆ మహాసురుడే ఇతన్ని చంపగలడు. నీ వల్ల కాబోదు. ఇది వృధా ప్రయాస, విడిచిపెట్టు అన్నట్ట. ఛీ అనుకున్నట్ట బలరాముడు. జరాసంధుడితోటి యుద్ధం వద్దనుకున్నాడు. వేరొకరితోటి యుద్ధం చేసేందుకు వెళ్ళిపోయాడటగా. ఇది గమనించాడు ఈ జరాసంధుడు. పోరాటాన్ని విరమించాడు. జరాసంధుడు యుద్ధం విరమించిన సైన్యాలు విరమించలేదు. మగధ యాదవ సైన్యంలో చాలా రోజుల పాటు యుద్ధం చేశాయి. మగధ సైన్యం బాగా నష్టపోయింది. చాలామంది మరణించారు. క్షీణించిన సైన్యాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు ఈ జరాసంధుడు. బలరామకృష్ణులు ఇద్దరికీ దైవమానుష శక్తులు రెండూ బాగా సమకూరాయి. ఫలితంగా వారికి పరాజయం అన్నది లేకుండా పోతుంది. వీరినిప్పుడు గెలవడం అసాధ్యం అనుకున్నాడు. ఆ మాటలే మంత్రి సామంతులకు తెలియజేశాడు. మనం వచ్చిన దారిని వెళ్ళిపోవడం క్షేమం అన్నాడు జరాసంధుడు. పదండి అంటూ వెనక్కి మరల్చాడు. సామంతులు మిగిలిన సైన్యంతో సహా రాజధానికి చేరుకున్నాడు. జరాసంధుడు వెనుక తిరగడంతో యాదవుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. బలరామకృష్ణుల్ని వారు వేడినోళ్ల పొగిడారు. తమ వంటి బలవంతులు లేరనుకున్నారు. జబ్బలు తెరిచారు. కొందరు అనుభవశాలురు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. జరాసంధుని శౌర్య ధైర్యాలను మర్చిపోరాదని, జాగ్రత్తగా మసురుకోవాలని హెచ్చరించారు. వెనుక తిరిగిన జరాసంధుడు మళ్లీ మంత్రి సామంతులను కూడగట్టుకుని మధురానగరి పైన 18 సార్లు దండెత్తొచ్చాడు. ఘోర సంగ్రామాలు చేశాడు. ప్రళయ బీభత్సం సృష్టించేవాడు. ఈ 18 సార్లు ఓడిపోయి పారిపోయాడు. జరాసంధుడిని పరాజితుణ్ణి చేయగలిగాడు గాని అతన్ని హతమార్చడం తన చేతిలో లేదని తెలిసి ఆ ఆలోచననే మానుకున్నాడు కృష్ణుడు. యుద్ధం ఊసేలేక మధురానగరిని స్వర్గసమానం చేశాడు. దేవేంద్ర వైభవాలు అందుకున్నాడు. యుద్ధవేళే గాని మిగిలిన వేళ బలరామకృష్ణులు దివ్య రూపదారులుగా ఎన్నడూ ఎవరికీ కనిపించలేదు. మామూలు మనుషుల్లాగా కనిపించేవారు. సామాన్య యాదవ ప్రముఖుల్లాగానే మసురుకున్నారు. వారి మాయా ప్రభావాదులు ఇతరులకు కూడా తెలియరాలేదన్నమాట. కొన్నాళ్ళు గడిచాయి. చిన్ననాటి స్నేహితులు గుర్తొచ్చారు బలరాముడికి. రేపల్లో వెళ్లాలని అనిపించింది. కృష్ణుడికి తన కోరికను తెలియజేశాడు. వెళ్ళి రమ్మన్నాడు అతను. రేపల్లకు బయలుదేరాడు బలరాముడు. చేరుకున్నాడు అక్కడికి. బలరాముడు వచ్చాడనగానే గోపవృద్ధులు అతన్ని చూసేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అందరూ అతన్ని చూసి కుశల ప్రశ్నలు వేశారు. బలరామ, ప్రయాణం బాగా జరిగిందా? నీ భోగభాగ్యాలు, నీ పరాక్రమ పరాభావాలన్నీ తెలిసి ఆనందిస్తున్నావు. చిన్ననాడు పశువులు కాచిన స్థలం ఎలా ఉన్నది చూసేందుకు వచ్చావా ఇక్కడికి? చూడు, అలాగే ఉంది. మేము అలాగే ఉన్నాం. మాలో మార్పే లేదయ్యా. జనని అన్నా జన్మభూమి అన్నా ఎవరికైనా ఇష్టమే కదా. నువ్వు ఇక్కడ జన్మించిన కారణంగా మేమందరం గొప్పవాళ్ళయ్యాం. కంసవధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం, సాగరంలో తిమి సంహారం, గోమంతగిరిపై దివ్యాయుధ ప్రాప్తి, శృగల వాసుదేవుని సంహారము, దేవేంద్ర వైభవంతో మధుర ప్రవేశము, తమ్ముడు కృష్ణుడితో కలిసి అనేక అద్భుతాలు నిర్వర్తించావు. నిన్ను ఎంత పొగిడినా చాలదు. మాలాంటి వారు పొగడడం కూడా మీకు మంచిది కాదు అన్నారు. అవును అన్నట్టుగా నవ్వుతూ తలూపాడు బలరాముడు. అన్నాడు ఇలాగా: గోపవృద్ధులారా, మీరు మమ్మల్ని పొగడకూడదు. నేను తమ్ముడు మీ చేతుల్లో పెరిగిన వాళ్ళం. మీ దగ్గర మంచి చెడ్డలు నేర్చుకున్నవారం. మీ శిక్షణలో బుద్ధిమంతులయ్యాం. రాజభోగ భాగ్యాలు ఎన్ని ఉన్నా తమ్ముడు కృష్ణుడికి నాకు మీరు ఈ రేపల్లంటేనే ఇష్టం. చిన్ననాటి స్నేహితుల్ని, ఆటపాటల్ని మర్చిపోలేకపోతున్నాం అంటూ చెప్పగానే 1000 ఏళ్లు చల్లగా ఉండండి అంటూ పెద్దలందరూ దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చుట్టూ గోపికలు చేరారు. వారితో ప్రసంగాలు చేసి ఆనందించట బలరాముడు. రమ్మంటే బృందావనానికి వచ్చాడు. అక్కడ మధువుని అందుకొని యథేచ్ఛగా విహరించాడు. ఆటపాటలతోటి వాళ్ళంతా కూడాను అక్కడ అలసిపోయి తిరిగి యమునా నది వేడుకి చల్లగా స్నానం చేయాలని అటు వెళ్ళాడు. యమున, నీ నీటిలో నిండుగా మునిగి స్నానం చేయాలనిపిస్తోంది అని అన్నట్ట. బలరాముని పిలుపుని పట్టించుకున్నట్టుగా తన దారిని తాను పోతున్నది యమున. మళ్లీ పిలిచాడు బలరాముడు. రాలేదు యమున. మళ్లీ పిలిచాడు. అయినా యమునా నది వినిపించుకోలేట. దాంతో కోపం కలిగింది బలరాముడు. ఒక్క ఉదుటన లేచాడు. యమునా నదికి చేరుకున్నాడు. చేతిలోని నాగలిని అధోముఖం చేసి నది నుంచి ఒక పాయను లాగేశాడు. ఆ పాయలోనికి నీరు నిండుగా వచ్చేట్టుగా ఆ నాగలిని లోపలికి గుచ్చిసాగట. బలరాముడి కోపానికి భూదేవి గజగజ వణికిపోయింది. పాతాళంలోని పాములన్నీ ఆందోళన చెంది అటు ఇటు పరుగులెత్తాయి. యమున
నాచు గుబురు కేశాలు చిందరవందరైపోయాట. తామర పూలాంటి వదనం వెలవెల్లైపోయింది. వికలమైన యమున దివ్య రూపంతో బలరాముడి ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై చేతులు జోడించి ఇలా అంది. మరి ఏమంది ఆవిడ? ఆ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ కూడా మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు